राजमहनीय गुणाक्षणे चक्रवर्ती तनूजाय सार्वभौमाय मंगलम मंगलम भगवान विष्णु मंगलम मधुसूदन मंगलम पुंडरीकाक्ष मंगलम गरुड़ध्वज कर्पूर वेदो स्वर्ण दिव्य मंत्र पुष्पम समर्पयामि प्रदक्ष नमस्कारान् समर्पयामि अनेन कृतपूजनेन भगवान् सर्वात्मकः श्री महागणपति देवता सुप्रीता सुप्रसन्नो बृहस्पति प्रदोदात् नानामुञ्चन्तु कुम्भसः प्रोक्ष्य परिशिष्य पुंडरीकाक्षाय नमः ओम आवाहित देवताभ्यो नमः यथाभागं नारिकेलखण्डान् निवेदयामि प्रथमात्मने नमः द्वितीयात्मने नमः तृतीयात्मने नमः दानादिपञ्चभूतात्मने नमः मध्ये मध्ये पानीयं समर्पयामि अमृताभिधानमसि उत्तरापोषण పూజ అన్ని చేసేసి 26 శంకులు ఆటం లేదు ఒక్క నిమిషం అడుగు స్వామి మహేశ్వర उपस्थे दे 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 अग्निमन्ना नमन्ना श्याजादधे आदित्या विश्वे तद्देव वसवश्च समाभरन् मेदिनी देवी वसुन्धरा शाद्वसुधा देवी वासवी सत्यायने सीत समुद्रवती सावित्री हन అడ అక్కడికి బంధువుల గారికి మొత్తం అయ్యి బాబు ఉన్నమా नमाम्युच्युतवल्लभां धनुर्धराय विद्महे सर्वसिद्धे च धीमहि तन्नो धरा प्रचोदयात् ओम भूदेव्यै नमः लोके देवजुष्टामुदारां तामग्निनेमीं सर्वहं प्रपद्ये रत्नेर्मेण सदां त्वां ऋणे आदित्यवर्णे तपसोऽधिजातो वनस्पतिस्तव वृक्षोधविल्वः तस्य परिमलपत्र पुष्पाक्षतानि समर्पयामि प्रतिष्ठितमस्तु मुहूर्तकाले सूर्यादीनां नवानां ग्रहाणाम् अत्यन्त आनुकूल्यताफल ताराबलं चंद्रबलं स्थापयामि साक्षात् मंगलदीपं दर्शयामि धूपदीपानन्तरं शुद्ध आचमनम् ओम ध्रुवन्ते राजा वरुणो ध्रुवन् देवो बृहस्पतिः ध्रुवन्त इन्द्रश्चाग्निश्च राष्ट्रं धारयतां ध्रुवम् तदेव लग्नं ध्रुवन्ते राजा वरुणो ध्रुवन् देवो बृहस्पतिः ध्रुवन्त इन्द्रश्चाग्निश्च राष्ट्रं धारयतां ध्रुवम् तदेव लग्नं सुनिनन्ददेव ताराबलं चंद्रबलं అందరికీ నమస్కారం. ముందుగా
ఈరోజు మా జాతీయ అధ్యక్షులు నారా చంద్రబాబు నాయుడు గారి ఆదేశాల మేరకు ప్రధాన కార్యదర్శి నారా లోకేష్ బాబు యువనాయకుడు యువగలం రథసారథి అట్లనే మా రాష్ట్ర అధ్యక్షుడు పల్లా శ్రీనివాసరావు గారి ఆదేశాల మేరకు ఈరోజు కడప జిల్లాలో నూతన పార్టీ కార్యాలయాన్ని భూమి పూజ ఈరోజు చేసుకోవడం జరిగింది. ఇది ప్రతి ఒక్క తెలుగుదేశం పార్టీ కుటుంబ సభ్యుల కోరిక. ఎందుకంటే దాదాపు 82లో ఈ పార్టీ స్థాపించినప్పుడు ఇక్కడ ప్రభంజనం సృష్టించి రాష్ట్ర వ్యాప్తంగా పార్టీ పెట్టిన 9 నెలల్లోనే ముఖ్యమంత్రి కావడం, దాంతో భాగంగా తెలుగుదేశం పార్టీ ప్రయాణం మొదలైంది. ఈరోజు కడప జిల్లాలో మనం నూతన పార్టీ కార్యాలయాన్ని దాదాపు 30 సంవత్సరాల తర్వాత ఇది ఒక చరిత్ర. నారా లోకేష్ బాబు గారి సంకల్పంతో ఆలోచన చేసి ప్రతి పార్లమెంట్ కమిటీ ప్రతి పార్లమెంట్లో కూడా ఒక నూతన కార్యాలయం ఉండాలని రాష్ట్ర పార్టీ కార్యవర్గంలో డిసైడ్ చేసి ప్రతి ఒక్క పార్లమెంట్లో కూడా ఈ నూతన కార్యాలయాన్ని కట్టేటట్టు అతని సంకల్పంగా పనిచేస్తూ ఉన్నారు నారా లోకేష్ బాబు గారు. దాంతో భాగంగానే ఈరోజు కడప జిల్లాలో కూడా ఈ కార్యాలయాన్ని భూమి పూజ చేసుకోవడం జరుగుతూ ఉంది. ప్రతి ఒక్కరూ 7 నియోజకవర్గాల నుంచి వచ్చిన కార్యకర్తలు, నాయకులు, ఎమ్మెల్యేలు, ఇన్ఛార్జీలు ప్రతి ఒక్కరూ ఈ కార్యక్రమానికి వచ్చి విజయవంతం చేసినందుకు వారందరికీ నా మనస్ఫూర్తిగా ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాను. ఖచ్చితంగా ఈ కార్యక్రమం రానున్న 6 మంత్స్ లోపల పూర్తి చేసుకొని మళ్ళా మనందరం ఈ కార్యాలయాన్ని ప్రారంభోత్సవంలో అందరం కలుసుకుంటాము. ఒకటే ఒక విషయం ఏంటంటే కార్యకర్తలకు బలంగా అండదండగా ఉండాలంటే జిల్లాలో ఒక కార్యాలయం ఉండాలా. జిల్లా పార్టీ ప్రెసిడెంట్ ఇక్కడ కూర్చొని ఏదైనా సమస్యలు ఉంటే 7 నియోజకవర్గాల్లో డిస్టిక్ అడ్మినిస్ట్రేషన్తో ఏదైనా సమస్యలు ఉన్నా కూడా లేదన్నా ఎస్పీ కార్యాలయం కానీ కలెక్టర్ కానీ లేకపోతే మిగతా హెడ్ ఆఫీసులు ఉంటాయి కాబట్టి కడప వాళ్ళ అన్ని కార్యాలయాలలో కూడా నేను కూడా బాధ్యత తీసుకొని ప్రతి కార్యాలయానికి తిరుగుతూ కార్యకర్తల సంక్షేమం కార్యకర్తల అభివృద్ధి కోసం పనిచేస్తానని ఈ సందర్భంగా తెలియజేస్తూ ఖచ్చితంగా ఇది అందరికీ ఒక శుభ పరిణామం. కార్యాలయం రావడం అనేది అందరికీ ఆనంద కార్యక్రమం కాబట్టి అందరూ ఈ కార్యక్రమం వచ్చినందుకు మరొకసారి ధన్యవాదాలు తెలియజేసుకుంటూ ప్రతి ఒక్కరిని నేను కోరుకునేది మీరందరూ ఇక్కడికి వచ్చి ఖచ్చితంగా జిల్లాకు వచ్చినప్పుడు తెలుగుదేశం పార్టీ నాయకులు కానీ కార్యకర్తలు కానీ ఆఫీస్ దగ్గరికి వచ్చి కూర్చొని ఏదైనా సమస్యలు కానీ లేదా పార్టీ బలోపేతానికి మీ సలహాలు సూచనలు ఇవ్వాలని కూడా ఈ సందర్భంగా తెలియజేసుకున్నాను. థ్యాంక్ యూ, ధన్యవాదాలు. ఇంత పెద్ద కార్యక్రమం జరుగుతూ ఉంటే ఒక ఎమ్మెల్యే గారు మినహాయించి మిగతా ఇన్ఛార్జీలు కానీ ఎమ్మెల్యేలు కానీ పెద్ద లీడర్ ఎవరు రాకపోవడం అనేటువంటిది భూపేష్ గారిని ఏమైనా ఒంటరి చేసే ప్రయత్నం జరుగుతూ ఉందా అన్న? ఈరోజు భూమి పూజ మంచి ముహూర్తంతో 10 గంటల 26 నిమిషాలకు ఈరోజు చేసుకోవడం జరుగుతూ ఉంది. ప్రతి ఒక్కరూ మొన్న కూడా 7వ తేదీన నా ప్రమాణ స్వీకారానికి ప్రతి ఒక్కరు వచ్చి ఆశీర్వదించినారు. అటువంటిది ఏం లేదు. ఎందుకంటే భూమి పూజ ప్రారంభోత్సవానికి అందరు కలుస్తారని కూడా అనుకుంటున్నాను. ఇదేం పెద్ద డిఫరెన్స్ లేదు. ప్రతి ఒక్కరూ అందుబాటులో ఉండి కార్యకర్తలు వచ్చినారు, నాయకులు వచ్చినారు. అటువంటి షార్ట్ నోటీసు ఇది భూమి పూజ కార్యక్రమం కాబట్టి కొంచెం అందరం కలసాలా, అందరికి మెసేజ్లు వచ్చినాయి. ప్రీఆక్యుపైడ్ ఇష్యూస్ వల్ల రాలేదు కానీ ఆ ఇష్యూస్ రావు తెలుగుదేశం పార్టీలో, అవన్నీ ఏం లేవు. పార్టీ కార్యాలయం స్థలమే చాలా పోరాటాల ద్వారా వచ్చినటువంటి స్థలము. అలాంటి స్థలంలో తెలుగుదేశం పార్టీ కార్యాలయం నిర్మాణం అనేటువంటిది ఈ జిల్లా పార్టీ కార్యకర్తలకు కావచ్చు, లీడర్లకు కావచ్చు చాలా మనోవేదన నుంచి వచ్చినటువంటిది కదా. అట్లాంటి సందర్భంలో కూడా నాయకులు కలవలేదంటే ఎక్కడైనా గ్యాప్ అన్న? 7వ తేదీ నా ప్రమాణ స్వీకారానికి కలిసిన వాళ్ళు ఈరోజు వీడికి రావడానికో ఇంకోటో ఏం లేదు. దాంతో ప్రీ ఆక్యుపైడ్ ప్రోగ్రామ్స్ అన్న చెప్పినట్టు లేదా షార్ట్ నోటీస్లో ఇది చెప్పడం వల్ల ఇది జరిగింది తప్ప వేరేది ఏం ఉండదు అనుకుంటా. 7వ తేదీ అందరు కలిసినారు కదా, ఆ రోజు మీరు అందరు చెప్పి భూపేష్ని బాగా ఆశీర్వదించినారు, బాగా కలిసినారని మీరు ఒక కితాబు ఇవ్వలేదు. ఈరోజు చిన్న ఏదన్నా నాకు తెలిసి మీరు అడిగిన దానికి వాస్తవమే, కానీ ప్రీ ఆక్యుపైడ్ ప్రోగ్రామ్స్ ఉన్నాయి ఖచ్చితంగా. అటువంటిది ఏం లేదని కూడా ఈ సందర్భంగా తెలియదు. 1 డే ముందు నోటీస్ వచ్చింది. అందరూ ప్రీ ఆక్యుపైడ్ పర్సనల్ పనుల మీద వీళ్ళ సొంత కార్యక్రమాల వల్ల రాలేకపోయారు. వాళ్ళందరూ కూడా వాళ్ళ రిప్రజెంటేటివ్స్ని పంపించారు. అట్లా రాకుండా ఉంటే దానికి సంబంధించిన రిప్రజెంటేటివ్స్ రారు కదా. ప్రతి జిల్లా నుంచి అందరు లీడర్లు వచ్చారు, ప్రతి నియోజకవర్గం నుంచి మిగతా నాయకులందరూ కూడా వచ్చారు. కాబట్టి మీరు అలాంటివి ఏం ఆలోచన పెట్టుకోవాల్సిన అవసరం
మీరు ఇంకా చూస్తారు, ముందు ముందు ఇంకా బలంగా తయారైతే తెలుగుదేశం పార్టీ మీకు ఆ క్వశ్చన్ కూడా మీ నోట్లోంచి ఆ క్వశ్చన్ కూడా రాకుండా తయారు చేసే బాధ్యత మాది. ఓకే, థ్యాంక్ యూ. నమస్కారం. కడప జిల్లా తెలుగుదేశం పార్టీలో చాలా రోజులుగా ఎదురు చూస్తున్న ముఖ్యమైన ఘట్టం, ఒక పార్టీకి సంబంధించి జిల్లా పార్టీ ఆఫీసు ఇంతవరకు ఇప్పుడు కూడా అక్కడక్కడ అద్దె బిల్డింగుల్లో ఇవ్వడం జరిగింది. ఈసారి పార్టీ బలోపేతానికి ఏ విధంగా అయితే పార్టీని ముందంజలో జనాలు పెట్టారో వాళ్ళ ఆశలుగా ఈసారి తెలుగుదేశం పార్టీ కడప జిల్లాలో ఒక ప్రపంచం సృష్టించింది. దాన్ని గుర్తించిన అధినాయకులు ఖచ్చితంగా పార్టీ ఆఫీస్ ఇంతకుముందు ఆగిపోయిన ఏదైతే స్థలం ఉన్నిందో అదే స్థలం మళ్ళీ కేటాయించి ఆ దాంట్లో ఈరోజు కరెక్ట్గా 10:26 మంచి ముహూర్తం చూసి మొదలుపెట్టడం జరిగింది. తొందరలో ఒక ఫుల్ ఫ్లెడ్జ్డ్ పార్టీ డిస్ట్రిక్ట్ పార్టీ ఆఫీస్ తెలుగుదేశం పార్టీ ఇక్కడ రాబోతాం. ఈ కార్యకర్తలందరికీ ఒక మంచి ధైర్యం, ఎప్పుడు ఏ సమస్య వచ్చినా టకానిడికి వచ్చి మనం రిపోర్ట్ చేసుకోవడానికి ఇక్కడ ఆఫీస్ ఉంటుంది. ఏదైనా అవసరం వచ్చినా మాట్లాడడానికి కానీ, జిల్లా వాళ్ళందరూ కూర్చొని మాట్లాడడానికైనా కానీ, ఒక ఇంతవరకు ఎన్నేళ్ల నుంచి పార్టీ ఉన్నా మీరు లేరు అని అనిపించుకోకుండా ఖచ్చితంగా తెలుగుదేశం కడప జిల్లాలో ఈసారి 100% సీట్లు ఉద్దేశం టార్గెట్తో చేయాలనే ఉద్దేశంగా పార్టీ పనిచేస్తుంది. కాబట్టి దానికి అనుగుణంగా పార్టీ ఆఫీస్ చేయడం అవుతుంది. రాష్ట్ర వ్యాప్తంగా కూడా పార్టీ ఆఫీసులు వస్తాయి. ప్రతి జిల్లాలో కూడా అన్నీ ఒకటే డిజైన్లో ఉంటాయి. ఇప్పుడు ఎక్కడైతే ల్యాండ్ క్లియరెన్స్ ఉందో అక్కడంతా మొదలు పెట్టడం జరిగింది. ఈరోజు 6 చోట్ల మొదలు పెడతా ఉన్నారు. 6 చోట్ల కూడా పూర్తిగా 3 to 6 months లోపల ఇది పూర్తి కావడం కూడా జరుగుతుంది. మళ్ళీ 6 నెలల లోపల దీనికి మంచి ముహూర్తం చూసేసి ఆ రోజు ఇక్కడ చేరడం కూడా జరుగుతుంది. కాబట్టి మా నాయకుడు చంద్రబాబు నాయుడు గారు, జాతీయ అధ్యక్షులు, అలాగే జాతీయ జనరల్ సెక్రటరీ నారా లోకేష్ గారి ఆధ్వర్యంలో, మా జిల్లా నాయకుడు భూపేష్ రెడ్డి గారి ఆధ్వర్యంలో ఈరోజు ఈ కార్యక్రమం జరగడం చాలా సంతోషం. తెలుగుదేశం పార్టీ ఎన్ని కుతంత్రాలు అవతలోడు పనినా కూడా ఎప్పటికప్పుడు పుంజుకుంటూనే ఉంటుంది. కొన్ని సంవత్సరాల కింద మనం తగ్గిపోయినప్పటికీ దాంట్లో నుంచి బయటపడి ఇక్కడి నుంచి అన్నీ మంచి రోజులే అన్నట్లుగా ఈరోజు మనం ఈ పార్టీ ఆఫీస్ని ఇంకా జిల్లాలో తెలుగుదేశం పార్టీకి ఎదురు ఉండదన్నట్లుగా తయారు చేయాలని చెప్పేసి మా నాయకుని ఆధ్వర్యంలో మేము కూడా జిల్లా వాళ్ళందరం కూడా బలంగా పనిచేస్తాం. ఆయన వచ్చిన నెల రోజుల లోపలే పార్టీ ఆఫీస్ మొదలు పెట్టడం కూడా మా నాయకునికి ఒక మంచి శుభపరిణామం అని చెప్పేసి తెలియజేసుకుంటూ, ఆయనతో పాటు తోడుగా ఉండి జిల్లా పార్టీ యొక్క బలమే మా ధ్యేయంగా పనిచేస్తామని చెప్పి తెలియజేసుకుంటాం. జై తెలుగుదేశం, జై హింద్. లాస్ట్ మంత్ January 22 మన ప్రొద్దుటూరు 2 టౌన్ లిమిట్స్లో బాలాజీ నగర్లో ఒక దొంగతనం జరిగింది. ఆ టైంలో క్లూస్ ఏదం లేదు, సస్పెక్ట్స్ ఏదం లేదు. ఇట్ వాజ్ అ బ్లైండ్ కేస్. బట్ ఇప్పుడు ఈరోజు వీ రిసీవ్ సమ్ క్రెడిబుల్ ఇన్ఫర్మేషన్. అది తర్వాత నేను మన సిఐ 2 టౌన్ వంశీ గారు అండ్ ఎస్ఐ మహబూబ్ బాషా అండ్ ఎస్ఐ రాఘవేంద్ర రెడ్డి ఒక టీం ఫామ్ చేసి నేను పంపాను. సో they did some surprise vehicle checking on Erguntla Road and caught the accused. Our time lo what you saw 5 items were required. 2 chains undi, 3 rings undi. Tarvata atanu use chesina vehicle kuda manam recover chesamu and that also turned out to be the stolen vehicle. So itani modus operandi emi ante
సో బేసిక్లీ నైట్ టైంలో ఎస్పెషలీ అరౌండ్ మిడ్ నైట్ అతను ఏరియాస్ లొకాలిటీలో ఎక్కడ వీక్ సెక్యూరిటీ ఉందంటే చూస్తాడు. ఎక్కడ సీసీటీవీ లేదు, ఎక్కడ సీసీటీవీ ఇస్ నాట్ వర్కింగ్, ఆర్ ఎక్కడ వీక్స్ కొంచెం లాక్స్ కొంచెం వీక్గా ఉంది, ఎక్కడ ఈజీగా ఎంటర్ చేయవచ్చు అని చూస్తాడు. అది తర్వాత హీ టార్గెట్స్ దోస్ హౌసెస్ అండ్ ఒక ఐరన్ రాడ్ యూస్ చేసి గెయిన్స్ ఎంట్రీ. లోపల వచ్చిన తర్వాత అక్కడ కూడా ఐరన్ ఎక్కడ లాకర్ లేదు, ఎక్కడ బీరో ఇస్ అన్సెక్యూర్డ్, వేర్ ఇట్ ఈస్ ఈజీ టు స్టీల్ అని చూసి హీ స్టీల్స్ ఆల్ దోస్ థింగ్స్. అండ్ అది తర్వాత మెనీ ఎ టైమ్ వారు ఏం చేస్తాడంటే లోపల బయట ఇఫ్ దర్ ఈస్ ఎనీ ఈజీ అన్సెక్యూర్డ్ వెహికల్ అది కూడా యూస్ చేసి క్యారీస్ అవుట్ ఇస్ ఎస్కేప్ యాజ్ వెల్. ఇదివరకు జనరలీ హీ ఆల్టర్నేట్స్ బిట్వీన్ ప్రొదటూర్ అండ్ రాయచోటి. సో బికాస్ వీ ఫౌండ్ అవుట్ దట్ హీ హ్యాస్ అ హిస్టరీ షీట్ ఇన్ ప్రొదటూర్ 1 town యాజ్ వెల్. అండ్ అతడు హీ హ్యాస్ కన్ఫెస్ టు 1 or 2 అదర్ కేసెస్ యాజ్ వెల్. మనం ఆ కేసెస్ కూడా ఫోకస్ చేస్తున్నాము ఇప్పుడు. అండ్ సో this is how he does this escape. He alternates between Produttur and Rayachoti. So regarding this case, to the public, నా దగ్గర 2 points of advice ఉంది. First is regarding the your specific safety. అది ఏమంటే మీరు ఇంటి చుట్టూ సీసీటీవీ ఇన్స్టాల్ చేయండి అండ్ లాక్స్ కొంచెం స్ట్రాంగ్ లాక్స్ పెట్టండి అండ్ లోపల కూడా యూస్ లాకర్స్ టు స్టోర్ యువర్ వాల్యుబుల్స్. లేదంటే అట్లీస్ట్ యూ కెన్ put it in the bank lockers at least. And if beyond all these cases, if you want to have some security even in your house, మన దగ్గర లాక్డ్ హౌస్ మానిటరింగ్ సిస్టమ్ అని ఒకటి ఉంది. whenever you're going outside, మీరు 3-4 days ఇక్కడ బయట వెళ్తున్నారు అంటే you can take that help of that system. We'll install those systems in your house. అండ్ ఇఫ్ దర్ ఇస్ ఎనీ సస్పెక్ట్ కమింగ్ ఇన్, ఏదైనా డిస్టర్బెన్స్ ఉంది, ఎవరైనా మీరు హౌస్ ఇంటి లోపల వస్తున్నారంటే అది కూడా వీ కెన్ మానిటర్ అండ్ సెండ్ ఎ టీమ్ ఇమీడియట్లీ ఈవెన్ డ్యూరింగ్ మిడ్ నైట్. సో అది ఆ సిస్టమ్ యూస్ చేయండి. అండ్ సెకండ్ పాయింట్ ఆఫ్ అడ్వైస్, అది ఒక జనరల్ సేఫ్టీ ఫర్ ద సొసైటీ. మీరు ఏదైనా మీరు ఏరియాలో ఎవరైనా సస్పెక్ట్ పర్సన్ తిరుగుతున్నారంటే ఇఫ్ దెర్ ఈస్ ఎనీ వన్ roaming around your locality, suspected persons, అది కూడా మనకు ఇన్ఫార్మ్ చేయండి. అండ్ you can go to the nearest police station. You can come to my office as well. My office is open all the time for anyone to come. And you can contact my number as well. It's public, 9121100585. మీరు అక్కడ కూడా ఇన్ఫార్మ్ చేయవచ్చు. So you have all these options. And I want to take this moment to congratulate the brilliant work of my 2 town CI garu Vamsinath and SI Mahbub Basha and SI Raghavendra Reddy also. And hopefully we'll catch some more cases pertaining to this accused and see you soon later.